హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే బాగున్నా. మీరు ఎట్లున్నారు అనేది కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడ వచ్చేసి ఏం చేస్తున్నామనంటే, మొన్న వీడియోలో మందు సగం కొట్టడం అయిపోయింది. బాగా గాలి వస్తుందండి, ఆగిపోయాము అని చెప్పాను కదా. సండే రోజు అయితే మేము మళ్ళీ పొలం దగ్గరకు వచ్చాము. సండే రోజు అయితే మా మమ్మీ, తమ్ముడు అందరం అయితే ఉంటాం కదా. ఇక అందరం ఒకేసారి చేస్తుంటే పని తొందరగా అయిపోతది అనేసి ఇక వచ్చేసాం అనమాట. ఇంకా మా పిల్లలు కూడా ఈ చిన్న ట్రాక్టర్ కొన్నామని ఒకటే, మమ్మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోదాం, మమ్మీ అమ్మమ్మ ఇది టిల్లర్ అంటారు, దీన్ని ట్రాక్టర్ ట్రాక్టర్ అని నేను ట్రాక్టర్ అంటున్నా కానీ ఇది టిల్లర్ అంటారు, మినీ టిల్లర్ అంటారు. అసలు ఇక మా పిల్లలు అయితే ఒకటే, మేం చేస్తాం మామ మేం చేస్తాం. బ్యాలెన్స్ ఆగుతుందండి, కొంచెం గట్టిగా గట్టిగా పట్టుకొని అది పట్టి దున్నాలన్నమాట. నా చేతులలో కూడా ఆగట్లేదు అది. అయినా పోతుంటే నాకు చేతిలో నుంచి బయటికి పోయినట్టే భయం అవుతుంది. అందుకోసం అని ఇంకా మా పిల్లలు కాసేపు ఏదో సరదాకి అంటున్నారు కదా అని ఇంకా వాళ్ళకైతే ఇచ్చాడు. ఒక 2 నిమిషాలు మా తమ్ముడికి కూడా భయం వేస్తుంది, వాళ్ళు పట్టుకుంటే ఎక్కడ కింద పడతారో ఏమో అనేసి. ఇక్కడైతే మా వారైతే మందు కొట్టడానికి అయితే ప్రిపేర్ చేస్తుండ అనమాట. ఇంకా ఇలా అయితే ఉన్నాయి, ఆల్రెడీ చూపించాను కదా మీకు మొన్ననే. ఇంకా మందు కొడితే ఇగో చూడండి, గడ్డి అంతా చచ్చిపోయింది. ఇలా చచ్చిపోతే కొంచెం దున్నడానికి ఈజీ అవుతుంది వర్షం పడితే అని ఇక ఇలా అయితే మందు కొట్టారు. ఒక మడి మందమే కొట్టారు కదా, తర్వాత ఇక ఇవి కొడుతున్నారు అనమాట. ఇక్కడికి వచ్చేసి ఏంటంటే, ఈ గడ్డి అనేది చచ్చిపోతే తొందరగా దున్నడం క్లియర్ అవుతుంది. అసలు ఈ ఊరెమ్మటి ఉండేసరికి ఇంత ఫెన్షింగ్ ఉన్నా కూడా కొంచెం ఒక్కొక్క దగ్గర పైకి లేపి తోలుతున్నారనమాట. అందుకోసమే ఇక ఇట్లా అవుతుంది అనేసి కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటది అనేసి ఇట్లయితే పెట్టేసాం అనమాట. ఏందంటే మందు కొట్టిన చేలల్లోకి అయితే తొందరగా పంపించారనమాట, ఆవులనైనా గేదెలనైనా. అందుకోసమని ఇంకా ఇలా మందు కొట్టాము. ఇక్కడైతే మా మమ్మీ అయితే కాసేపు ఆవిడ కూడా దున్నుతున్నారనమాట. ఈ ఎవరికి వీలైతే వాళ్ళు ఒక్కొక్క పనులు అయితే చేస్తున్నాం. కొద్దిసేపు ఒకళ్ళకి అలసట వస్తుంది కదా, ఇక నెక్స్ట్ ఇంకొకళ్ళ మాటలు అయితే షేర్ చేసుకున్నాము. మనము ఎప్పుడు ఈ పొలాల పనులు అవి ఎక్కువ చెయ్యం కదా, అందుకే మనకి అంతగా తెలీదు. అందుకోసం అని ఇక షేరింగ్ అయితే పనులు అయితే అన్ని ఒక్కరే కాకుండా షేరింగ్ అయితే చేసుకుంటూ పనులు అయితే ఇంకా సండే రోజు అయితే చాలా వరకు కంప్లీట్ అయింది. ఇంకా అది గడ్డి మందు కొట్టేది ఉంది కదా, అది మాత్రం దున్నలేదు. ఇంతవరకు అయితే మొత్తం కంప్లీట్ అయింది. ఇక్కడైతే మా తమ్ముడు, మా వారేమో ఇక చెట్ల చుట్టూ దున్నుకొస్తుంటే మా తమ్ముడేమో ఇక్కడ పాదులు తీస్తున్నాడు అనమాట. ఏంటంటే చెట్లకి నీళ్లు ఆగాలి కదా, మళ్ళీ ఇట్లా దున్నేసి పాదులు తీయాలి. మళ్ళీ నెక్స్ట్ ఇదే రోజు మేము చెట్లకి అన్నిటికీ మందేసినాం అనమాట. అంటే ఇవి తొందరగా గ్రోత్ అవ్వడానికి. అట్లా లామ్డమ్ అనేది ఒక మందు ఉంటది, ఎరువు. అంటే చెట్టు వర్షాకాలంలో పురుగు పడకోకుండా కూడా ఉంటదన్నమాట. అదైతే ఖచ్చితంగా 15 days కి ఒకసారి, నెలకు ఒక 2 సార్లు అయితే చెట్ల మీద అయితే వెయ్యాలి, మొగిళ్ళల్లో. అప్పుడు చెట్లు అనేవి గ్రోతింగ్ బాగుంటాయి. అక్కడైతే మా వారిగా అట్లా చెట్ల చుట్టూ దున్నుతున్నారనమాట. ఇంకా ఇక్కడైతే మా తమ్ముడు ఇలా పాదులు తీస్తున్నాడు. మా నిషాల్ అయితే ఎటు పోతే అటు తిరుగుతున్నాడు, ఎందుకంటే వాడికి ఒక హ్యాపీనెస్ అనమాట. ఇంకా సండే రోజు పిల్లల్ని ఇంట్లో ఉంచితే ఎట్లాగో టీవీ, ఫోన్ కి బాగా అలవాటు అయిపోతున్నారు అనేసి ఇక ఇట్లా పొలం దగ్గరకు వచ్చాము. ఈ రోజు అయితే మస్తు ఎండ కొట్టింది, అసలు తట్టుకోలేకపోయినా నేనైతే. ఈవినింగ్ వరకు చేస్తూనే ఉన్నాం ఏదో ఒక పని, ఆయన కూడా కంప్లీట్ కాలే. ఇక మళ్ళీ నెక్స్ట్ సండే, రేపు సండే కూడా వెళ్ళాలి. కాకపోతే ఇక మేము వెళ్ళట్లేదు, కొంచెం పని ఉందని. ఇంకా ఆ రోజు అయితే మమ్మీ వాళ్ళు చూసుకుంటారు అనమాట. ఇంకా నేను వెళ్ళినప్పుడు కన్ఫామ్ గా వీడియోస్ తీసి మా ఫార్మైల్ గురించి, గ్రోతింగ్ గురించి ఎలా ఉందనేది వీడియోలు పెడతా. ఇంకా మాకు మంచిగా పెద్దగా అయితే అన్ని చెట్లు ఇలా ఉండాలన్నమాట. ఇక్కడ చేస్తున్నారు కదా, అన్ని చెట్లు అట్లా ఉండాలి. కొన్ని గేదెలు తిని అట్లా మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. కానీ ఇంత ఫెన్షింగ్ ఉన్నా కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయో ఏమో అర్థం కావట్లేదు. అసలు మనుషులు అయితే ఎట్లున్నారంటే, ఈ ఫెన్షింగ్ ఉన్నా కూడా దారి కోసం పెట్టుకుంటాం కదా, అక్కడి నుంచి డైరెక్ట్ గా పంపుతున్నారు. ఊరెమ్మటి పొలం ఉంటే ఇది ఒక కొన్ని చెట్లేమో మంచిగా గ్రోత్ అవుతున్నాయి, కొన్ని చెట్లేమో బర్రెలు తిని అంతే చిన్నగా ఉంటున్నాయి. ఇంకా ఇక్కడ వచ్చేసి ఏంటంటే, ఇక మా పనులు మేమే చేసుకోవాలి. మనిషిని పెడితే ఎక్కువ అమౌంట్ ఖర్చు అవుతుంది. ఎట్లాగో సండే రోజు ఖాళీగా ఉంటున్నాం కదా అని వచ్చి ఇలా వర్క్ అయితే చేసుకుంటున్నాం. చెట్లు గ్రోతింగ్ అయితే పర్లేదు. ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తున్నాం అనేది నెక్స్ట్ వీడియోలో అప్డేట్ అయితే ఇస్తా. ఇంకా మీకు ఏమైనా ఫామ్ ఆయిల్ గురించి తెలుసుంటే మాకు చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్. మళ్ళొక ముచ్చట